ఈ వీడియో కళ్యాణ్, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి ఆ లైక్ బాక్స్ అయితే పగలగొట్టేయండి మామ. అండ్ అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. అండ్ కామెంట్స్‌లో చెప్పే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. ఇవన్నీ కాదని ఒక వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా స్టిల్ డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి కళ్యాణ్, తనూజ వస్తున్నారా? రావట్లేదా అని. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే ఎక్కువ మందికి రీచ్ అవుతే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఆ మెసేజెస్ ఇవన్నీ ఆగుతాయన్నమాట. అందుకని ఆ లైక్ చేసి హైప్ చేయండన్నమాట. ఈ వీడియో ఖచ్చితంగా చేయండి. నేను ప్రతి వీడియోకి హైప్ చేయమని చెప్పను. ఏదో ఒక ఇంపార్టెంట్ వీడియో అయితేనే చెప్తానన్నమాట. దీంతో ఈ వీడియోతో అందరికీ క్లారిటీ రావాలి. అండ్ నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి కళ్యాణ్, తనుజ ఎందుకు రావట్లేదంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్స్ అనమాట. పెళ్ళైన వాళ్ళు అండ్ లివింగ్‌లో ఉండే వాళ్ళకి ఈ షో పెట్టడం అయితే జరిగింది. అండ్ ఆ జోడీస్‌కి కొన్ని లవ్ సాంగ్స్ పెట్టి అండ్ అందులో మ్యాడ్ అని పెట్టారనమాట. అండ్ ఒక విల్లా తీసుకొని ఆ విల్లాలో 70 డేస్ వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ 70 డేస్‌లోనే ఈ గేమ్ అంతా నడవబోతుంది. దాని గురించి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాస్కులు ఉంటాయంట. అండ్ వాటన్నిటి గురించి కూడా తెలిసాక ఆల్రెడీ షో స్టార్ట్ అయింది. ఒక ఎలిమినేషన్ జరిగింది. అది ఎవరో కాదు, మన హరిత హరీష్ గారనమాట. అండ్ వాటి గురించి హరిత హరీష్ గారు ఎలిమినేట్ కూడా నేను చెప్పాను. అండ్ ఇదొచ్చేసి మనకి ఈ మంత్‌లోనే ఈ ఫస్ట్ వీక్‌లోనే మేబీ ఫస్ట్ అయితే ఆల్రెడీ ఒక ప్రోమో కూడా రావడం జరిగిందనమాట. సాటర్‌డే ఆర్ సండే ఫస్ట్ ఎపిసోడ్ కూడా మనకి వస్తుంది. అండ్ కళ్యాణ్, తనూజ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా సార్లు చెప్పడం జరిగింది. దీన్ని కేవలం కపుల్స్ కోసం అండ్ లివింగ్‌లో ఉండే వాళ్ళ కోసం ప్లాన్ అయితే చేశారు. వీళ్ళు రారనమాట. అది ఏదన్నా ఒక పెన్ను, పేపర్ ఉంటే ఒక బుక్‌లో ఇంక రాసి పెట్టుకోండి. ఇంకా ఆల్రెడీ షో కూడా స్టార్ట్ అయింది. షూటు స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ జరిగింది. ఇంక ఇన్ని జరిగాక కూడా రారు. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే వైల్డ్ కార్డ్స్ ఉంటాయి కదా! దీనికి వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా! దాని ద్వారా అయినా రావచ్చు కదా అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాన్సెప్టే కాదు. ఇది కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ లివింగ్‌లో ఉండే వాళ్ళ దాని గురించనమాట. వాళ్ళెందుకొస్తారు? వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి దీనికి తీసుకోరు. దీని తర్వాత 'ది రౌడీస్' అనే షో రాబోతుంది. అది కూడా ఈ మంత్ లాస్ట్‌లో అయితే షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎపిసోడ్స్ కూడా వస్తాయి. దానికైతే ఖచ్చితంగా వస్తున్నారు. దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేసున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. అండ్ దాంట్లో పెట్టే గేమ్స్ ఏంటి, కళ్యాణ్ ఒక గ్రూపు అండ్ తనూజ ఒక గ్రూపు పెట్టి ఉంటాయంట కొన్ని. ఇది ఆల్రెడీ హిందీలో ఉండే షో అనమాట. దీంట్లో మనకి రీమేక్ అయితే చేస్తున్నారు. అక్కడ బాగా హైలైట్ అయింది ఈ షో 'ది రౌడీస్' అనే షో. వాళ్ళైతే హిందీలో అయితే ఇంక రోడ్ల మీద కూడా వచ్చి చేస్తా ఉంటారు. అన్ని స్టంట్లన్నీ చేస్తుంటారు. దీంట్లో మనోళ్ళు ఇంకా అవన్నీ చూడరు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మరి ఎలా ప్లాన్ చేస్తారో కొంచెం చేంజ్ చేసి ఆ గేమ్‌లు, టాస్క్‌లు కొంచెం చేంజ్ చేసి అయితే ఖచ్చితంగా అయితే పెడతారు. ఆ టాస్క్‌లు ఏం పెడతారు? ఏంటి? అసలు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? అనేది దాని గురించి అసలు 'బిగ్ బాస్‌కి' దానికి కనెక్షన్ ఏమన్నా ఉందా? అనే దాని గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. తెలిసాక ఒక వీడియో క్లియర్ కట్‌గా చేస్తాను. ఈ అప్డేట్స్ అన్ని మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదనమాట మీరు చేయాల్సింది. ఈ వీడియోతో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి కళ్యాణ్, తనుజ వస్తున్నారో రావట్లేదో ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నా. అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఈ వీడియో చూసే వాళ్ళకు మాకీ పలానా వీడియోస్ కావాలి, మాకీ అప్డేట్స్ చెప్పండి అని దయచేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ గాని వస్తే మాత్రం 1, 2 కామెంట్స్ వస్తే చేయడం కష్టం. అండ్ ఎక్కువగా దాని గురించి ఏమన్నా కామెంట్స్ వస్తే మాత్రం పర్టిక్యులర్‌గా దాని గురించి అప్డేట్స్ కనుక్కొని క్లియర్ కట్‌గా వీడియో అయితే చేస్తాను. అదనమాట. అండ్ మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.